కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ ఎంపీ కూడా చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి డిఫెన్స్లో పడ్డారు. పార్టీ కూడా చాలా సందర్భాల్లో ఆమె వ్యక్తిగత కామెంట్స్ అవి అని ఖండించిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో కంగనా రనౌత్ చాలా సైలెంట్ అయిపోయారు సార్. అసలు కంగనా రనౌత్ ఎక్కడ అనే చర్చ కూడా జరుగుతోంది, ఏమంటారు? అంటే మీరు అన్నట్లో ఆ చర్చ జరగటానికి కారణం ఏంటంటే ఆమె పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఆమె అటెండెన్స్ 0. నేను పిఆర్ఎస్ ఇండియా లెజిస్లేటివ్ రీసెర్చ్ గ్రూప్ అని ఉంటుంది. పిఆర్ఎస్ ఇండియా లెజిస్లేటివ్ రీసెర్చ్ గ్రూప్ డేటా ప్రకారం ఆమె లాస్ట్ 2024 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జరిగిన సెషన్లో ఐ థింక్ ఆల్మోస్ట్ 100% అటెండెన్స్. ఈవెన్ తర్వాత బడ్జెట్ సెషన్లో కూడా వెరీ గుడ్ అటెండెన్స్. అలాంటిది ఈసారి బడ్జెట్ సెషన్లో 0 అటెండెన్స్. అసలు కంప్లీట్గా ఆమె హాజరు కాలేదు. ఆమె కాన్స్టిట్యున్సీలో కూడా కనబడడం లేదు. ఎక్కడ ప్రోగ్రామ్స్లోని కూడా ఎవరో చెప్పడం కాదు, ప్రత్యర్థులు విమర్శించడం కాదు, బీజేపీ మండీ జిల్లా ప్రెసిడెంటే విమర్శించారు, నావెల్ చంద్ శర్మ అని. అసలు నన్ను అడుగుతున్నారు ఎంపీ ఎక్కడ, కంగనా ఎక్కడ, ఆమె కాన్స్టిట్యున్సీ కొంత టైం కేటాయించాలి, ఆమె కనిపించడం లేదని. ఆఖరికి ఆమె పైన కోర్టు కేసెస్ ఉన్నాయి. ఉదాహరణకు ప్రముఖ హిందీ రచయిత జావేద్ అఖ్తర్ ఆమె పైన కేసు వేశారు. ఆ జావేద్ అఖ్తర్ ఆ కేసులో కూడా ఆమె హియరింగ్ కూడా రావడం లేదు. కానీ ఆమె ఎక్కడ కనబడుతుంది అంటే ఆమె తన ఎమర్జెన్సీ ఇటీవల రిలీజ్ అయిన ఎమర్జెన్సీ సినిమా ప్రమోషన్లో కనబడ్డది. ఈ మధ్య మనాలిలో తన చైల్డ్హుడ్ డ్రీమ్ అంటే ఒక రెస్టారెంట్ ప్రారంభించాలన్నది తమ చైల్డ్హుడ్ డ్రీమ్ అని చెప్పింది. మౌంటైన్ స్టోరీ అని ఒక రెస్టారెంట్ ప్రారంభించుకున్నది. సో ఆమె క్లియర్గా పొలిటికల్ యాక్టివిటీకి దూరంగా పర్సనల్, ప్రమోషనల్, కమర్షియల్ యాక్టివిటీలో నిమగ్నమై ఉంది. ఎందుకు ఇలా ఉంది, ఎందుకు కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే 2024 ఎలక్షన్స్ తర్వాత ఆమె ఒక స్టార్ క్యాంపెయినర్గా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. వాస్తవంగా ఆమె పోటీ చేసిన సీటు కూడా కాంగ్రెస్ బలమైన సీట్. అది మండి, హిమాచల్ ప్రదేశ్లో మండి లోక్సభ నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుటుంబానికి చాలా హోల్డ్ ఉన్న కాన్స్టిట్యున్సీ. ప్రతిభా సింగ్ అని అక్కడ ముఖ్యమంత్రి పదవి కూడా పోటీ చేశారు. విక్రమాదిత్య సింగ్ అని వీరభద్ర సింగ్ కొడుకే ఈమె మీద పోటీ చేశారు కాంగ్రెస్ క్యాండిడేట్గా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అలాంటి సీట్లో అసలు కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్లో 70,000 మెజార్టీతో గెలిచారు. అంటే వ్యూహాత్మకంగానే బీజేపీ ఒక తమకు అననుకూలమైన సీట్లో స్టార్ ఇమేజ్ ఉన్న కంగనా రనౌత్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆమె బీజేపీ పర్సన్ సర్వ్ చేస్తూ రాహుల్ గాంధీ పైన తీవ్రమైన అటాక్ చేస్తూ ఏ స్థాయికి వెళ్ళారంటే రాహుల్ గాంధీ థెరపీ తీసుకోవాలి, రాహుల్ గాంధీ పార్లమెంట్లో లీడర్ ద అపోజిషన్గా చేసిన ప్రసంగం ఇండియా కూటమి పక్షాలు అపోజిషన్ ప్రశంసించాయి. ఇండిపెండెంట్ కామెంటేటర్లకు కూడా బెటర్ రేటింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా చేసిన మొట్టమొదటి ప్రసంగం, దాన్ని స్టాండప్ కామెడీ అని చెప్పి కంగనా రనౌత్ డిస్క్రైబ్ చేసింది. ఇలా రాహుల్ గాంధీ అటాక్ చేసినంత కాలం బీజేపీకి బాగా ఉపయోగపడ్డ పర్సన్గా, బీజేపీ ఎజెండాను మోసుకెళ్తున్న పర్సన్గానే ఆ స్టార్ క్యాంపెయినర్గా మిగిలిపోయారు. కానీ తర్వాత ఎక్కడికి సమస్య వచ్చింది, ఇక మా హద్దులు దాటారు. అంటే సెలబ్రిటీలను రాజకీయాలకు పట్టుకొచ్చి వాళ్ళ ఇమేజ్ ద్వారా లాభం పొందాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే పనుల వల్ల నష్టాలు కూడా వస్తాయి. అది బీజేపీకి అనుభవమైంది. అందుకే ఇటీవల ఆమె ఎమర్జెన్సీ అనే ఒక సినిమా తీస్తుంది. మనందరూ తెలుసు, చాలా కాంట్రవర్షియల్ సినిమా అది. వాస్తవంగా బీజేపీ ఐడియాలజీకి చాలా దగ్గరగా ఉన్న సినిమా. అందులో ఆమె స్వయంగా ఇందిరాగాంధీ రోల్ ప్లే చేసింది. మీరు సినిమాలను భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువ ఉపయోగించుకుంటుంది. మీకు కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు బీజేపీ అఖిల భారత కార్యవర్గ మీటింగ్లోనే
ప్రైమ్ మినిస్టర్ మోడీయే కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడడము, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కాశ్మీర్ ఫైల్ సినిమాకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడము, ఫ్రీ స్క్రీనింగ్స్ బీజేపీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూసాం కాశ్మీర్ ఫైల్స్ విషయంలో. అలాగే మీకు సబర్మతి రిపోర్ట్ అని గోద్రా ఘటనల పైన సినిమా వస్తే దాన్ని పార్లమెంట్లో కూడా స్క్రీనింగ్ చేశారు. అందువల్ల సినిమా తమకు అనుకూలమైనప్పుడు ఆ సినిమాను ప్రమోట్ చేయడంలో బీజేపీ చాలా కీలక చొరవ చూపుతుంది. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ దాన్ని ఛాంపియన్ చేస్తారు. మీకు కేరళలో లవ్ జిహాద్ పైన తీసిన సినిమా కూడా బీజేపీ అలాగే ప్రమోట్ చేసింది. తన పొలిటికల్ నరేటివ్కు అనుగుణంగా ఉన్న ఎమర్జెన్సీ సినిమాను బీజేపీ ప్రమోట్ చేయలే. మీకు ఎక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కన్సెషన్ ఇవ్వలేదు. నాకు గుర్తున్నంత వరకు ఒక చోట నితిన్ గడ్కరీ హాజరైనటువంటి ఒక ప్రోగ్రాంలో ఐ థింక్ ఫడ్నవీస్ కూడా హాజరైనట్టున్నారు. ఆ ఒక్క ప్రోగ్రాంలో ఈ ఎమర్జెన్సీ సినిమా స్క్రీన్ చేశారు తప్ప దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వం కానీ బీజేపీ శ్రేణులకు కానీ ఎమర్జెన్సీ సినిమాను ఓన్ చేసుకోలేదు. అది తమ పొలిటికల్ నరేటివ్కి అనుకూలమైనా కూడా మీకు అందులో తమ పార్టీ ఎంపీ తీసిన సినిమా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేస్తానికి తమకు ఒక ఆయుధము అయినా కూడా ఆ సినిమాకి ఆఖరికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా రాలే. లాస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సింది ఈ జనవరిలో రిలీజ్ అయింది. దానికి ఆమె తీవ్ర ఫ్రస్ట్రేషన్ కూడా వ్యక్తం చేసింది. నా పరిస్థితి ఎలా ఉంది, దిక్కుతోచిన స్థితిలో ఉంది అని. మరి ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అంటే ఆమె పొలిటికల్ లయబిలిటీ కావడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆమె పొలిటికల్ అసెట్గా భావించి కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్లో తమకు అననుకూలమైన సీట్లో పెట్టి గెలిపించుకున్న బీజేపీ రాహుల్ గాంధీ పైన అవమానకరంగా మాట్లాడుతున్నంతసేపు ప్రాబ్లం రాలే. కానీ ఎప్పుడైతే పొలిటికల్ లయబిలిటీ కావడం మొదలైందో బీజేపీ దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఏంటంటే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదు. సాధారణంగా నరేంద్ర మోడీ సినిమా వాళ్ళతో కలవడంలో వెనుకాడాడు. మీకు ఒక పంజాబీ కళాకారుడు, చాలా పాపులర్ పర్సన్, ఆయన ఫార్మ్ రైట్స్కు మీకు ఫార్మ్ లాస్కు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇచ్చాడు. అయినా కూడా ఇటీవల ఆయన కలిశాడు. అందువల్ల అలాగే రాజ్ కపూర్ శత జయంతి ఉత్సవాల కోసం కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కపూర్ల కుటుంబంతో చాలాసేపు గడిపారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ పట్ల మోడీ ప్రత్యేక ఆసక్తి చూపడం చూసాం. చిరంజీవి పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపడం చూపాం. ఎందుకంటే మోడీ చాలా తెలివైన వాడు. ఎవరితో కలిసి ఉంటే, ఎవరితో సెల్ఫీలు ఉంటే, ఎవరితో ఒక 1 అవర్ గడిపితే, హాఫ్ అన్ అవర్ గడిపితే తనకు భారీ పబ్లిసిటీ వస్తుందో వాళ్ళతోనే గడుపుతాడు. అందుకే క్రికెటర్లు, సినిమా వాళ్ళకు, స్పోర్ట్స్ స్టార్లకు మోడీ అపాయింట్మెంట్ ప్రాబ్లం ఉండదు. ముఖ్యమంత్రులకు అపాయింట్మెంట్ దొరకదేమో కానీ వీళ్ళకి దొరుకుతుంది. అలాంటిది కంగనా రనౌత్ సొంత పార్టీ ఎంపీ, పెద్ద ఎత్తున పార్టీ ఎజెండాను తీసుకెళ్లిన వ్యక్తి, ఎమర్జెన్సీ లాంటి సినిమా తీసిన వ్యక్తి, పాపులర్ స్టార్ అయినా కూడా కంగనా రనౌత్కి అపాయింట్మెంట్ లేదు. అంటే మోడీ దూరం పెడుతున్నాడు, బీజేపీ ఓన్ చేసుకోవడం లేదు. దీనికి ఆమె యొక్క ఇంటర్వ్యూలో చెప్పింది ఓపెన్గా, నేను ప్రైమ్ మినిస్టర్ని కలవాలని చూస్తున్నా, సినిమా వాళ్ళు చాలామంది కలుస్తుంటారు మోడీజీని, నాకు మాత్రం అపాయింట్మెంట్ దొరకడం లేదు అని ఓపెన్గా బహిరంగానే చెప్పింది. కారణం ఏంటి అంటే ఆమె పొలిటికల్ లయబిలిటీ కావడం. ఎందుకైంది పొలిటికల్ లయబిలిటీ? ఆమె నోటి దురుసు వల్ల అయింది. అంటే రాజకీయాల అనుభవం లేని ఒక ఫిలిం స్టార్ అనవసరంగా రాజకీయాలపైన ఎక్కడొక్క మాటలు మొదలుపెట్టింది. ఆమె ఎక్కడ దాకా వెళ్ళింది అంటే రైతు ఉద్యమం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు పోరాటంలో శవాలు కనిపించాయి, తీశారు, రేపులు జరిగాయని ఘోరమైన ఆరోపణ చేశారు. అది కూడా హర్యానా ఎన్నికల సమయంలో చేశారు. దాంతో హర్యానా జాట్ల పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతం, బీజేపీకి స్ట్రాంగ్ సోషల్ బేస్ జాట్లలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక పోరాట ఎపీ సెంటర్ పంజాబ్, హర్యానా. సిక్ ఓటర్లు కూడా హర్యానాలో 5% ఉంటారు. అలాంటి హర్యానా ఎన్నికల సమయంలో ఈమె ఒక భయంకరమైన ఆరోపణ రైతు ఉద్యమం పైన చేసింది. అది సీరియస్గా బీజేపీ డ్యామేజ్ చేస్తారు. బీజేపీ భయపడింది. అపోజిషన్ వెంటనే దాని ఒక ఆయుధంగా మార్చుకుంది. అక్కడితో ఆగకుండా సిక్కులను ఖలిస్తానీలు ఉన్నది. ఇలా మళ్ళీ వ్యవసాయ చట్టాలు తేవాలి,
రైతులే దాన్ని డిమాండ్ చేయాలి, రైతులకు అది లాభం అని కామెంట్ చేశారు. ఇలా ఇష్టం వచ్చినట్టుగా వ్యవసాయ చట్టాలపైన, దాని వ్యతిరేక రైతు ఉద్యమం పైన ఏ చట్టాలు తెచ్చేస్తే నరేంద్ర మోడీ చేతులు కాల్చుకున్నాడో, ఏ చట్టాలపైన జరిగిన రైతు ఉద్యమానికి భయపడి బీజేపీ నరేంద్ర మోడీ క్షమాపణ కూడా చెప్పాడు, మాఫ్ కరియే ముజే అని చెప్పాడు. అలాంటి వ్యవసాయ చట్టాలపైన అనవసర వివాదాన్ని పట్టుకొచ్చారు కంగనా రనౌత్. దానిపైన రేపులు జరిగాయనే ఆరోపణలు చేయడం అనేది మామూలు విషయం కాదు. దానివల్ల సిక్ కమ్యూనిటీలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ ఎమర్జెన్సీ సినిమాపై కూడా సిక్కుల్ని రాంగ్గా చూపారు ఈ సినిమాలో. అందువల్ల ఈ సినిమాను బ్యాన్ చేయాలి అని దేశవ్యాప్తంగా సిక్కులు డిమాండ్ చేశారు. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కలిసి తెలంగాణలో ఉన్న సిక్కు సమాజం కూడా ఎమర్జెన్సీ సినిమాను నిషేధించండి అని రిక్వెస్ట్ చేశారు. అందువల్ల అలాగే గాంధీ మహాత్ముని పైన ఘోరంగా మాట్లాడారు. గాంధీ జాతిపితే కాదు, ఒక దేశానికి బిడ్డలు ఉంటారు తప్ప ఆ దేశానికి బిడ్డలే ఉంటారు, జాతిపితలు ఉండరు, వీళ్ళంతా భారతమాత బిడ్డలం మనమంతా అని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు లాల్ బహదూర్ శాస్త్రి ఫోటో పెట్టి ఆమె ట్వీట్ చేశారు. అంటే గాంధీ మహాత్ముని నేను ఇగ్నోర్ చేస్తాను అని. బహుశా ఆమె ఏమనుకున్నదంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కు చాలా రుచిస్తుంది, ఎందుకంటే గాడ్సేను కీర్తిస్తారు, గాడ్సేను గౌరవిస్తారు కనుక. అలాగే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనే భోపాల్ ఎంపీ గాంధీ మహాత్ముని చంపిన నథురామ్ గాడ్సేను పొగుడుతూ పార్లమెంట్లో మాట్లాడారు. సో తనకు కూడా ఇది లాభం అవుతుంది అనుకున్నారు. కానీ బీజేపీ వీళ్ళు మాట్లాడచ్చు, కానీ అది కంట్రోల్డ్గా మాట్లాడమే బీజేపీ అనుమతిస్తుంది. కానీ ఒక దశ దాటితే గాంధీ మహాత్ముని పైన వ్యాఖ్యలు, ఇప్పుడు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అన్నప్పుడు మోడీ ఏమన్నాడు, నేను ఆమెను క్షమించను అన్నాడు. తర్వాత పార్లమెంటరీ కమిటీలకు కూడా ఆమె నియమించారు. కానీ ఎప్పుడైతే ఆమె లయబిలిటీ అవుతుంది అనుకున్నారో టికెట్ కూడా ఇవ్వలే. మొన్న ఎలక్షన్లో ఆమె టికెట్ కూడా ఇవ్వలే. అందువల్ల బీజేపీ ఐడియాలజీ ఏదున్నా, బీజేపీ గాంధీకి వ్యతిరేకం, గాంధీ ఐడియాలజీకి వ్యతిరేకం, గాడ్సేను సమర్థిస్తారు, ఇవన్నీ నిజమే. కానీ అదే సమయంలో దేశ ప్రజల్లో గాంధీ పట్ల గౌరవం ఉన్న సమయంలో గాంధీని అవమానించడం ద్వారా ఓట్లు పోతాయనుకుంటే బీజేపీ చేయదా పని. అంటే బీజేపీ దృష్టి ఏంటంటే నాకు ఎన్నికల్లో ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు. అందుకే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్టిస్ట్ కోమో మోడీ అపాయింట్మెంట్ ఇచ్చి ఆర్టిస్ట్ పొగిడాడు. కానీ వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడిన కంగనా రనౌత్కి అపాయింట్మెంట్ ఇవ్వలే. కారణం ఏంటి? మోడీకి బీజేపీకి తెలుసు, ఎవరు తమను విమర్శించే వాళ్ళైనా, తమ స్టాండ్కు వ్యతిరేక వైఖరి తీసుకున్న వాళ్ళైనా, వాళ్ళు గనక ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళ పట్ల చాలా కాషియస్గా బీజేపీ ఉంటుంది. వాళ్ళను హోస్టైల్ చేసుకోదు, వాళ్ళను ఎందుకంటే వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళ వెనకాలన్న లక్షలాది మంది ప్రజలు నెగిటివ్ కాకూడదు, ఏమంటే తమ వైపు పాజిటివ్గా మార్చుకోవాలనేది బీజేపీ విధానం. అది వ్యూహాత్మకంగా దేశమంతటా బీజేపీ అనుసరిస్తుంది. అందువల్ల ఎవరైనా లోకల్ లీడర్లకు తెలిసి తెలియక తమ వ్యతిరేక భావాలు తమను ప్రశ్నిస్తున్నారని ఇన్ఫ్లుయెన్సర్ల పైన తిట్టచ్చు, దాడి చేయొచ్చు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం అంగీకరించదు, ఆర్ఎస్ఎస్ అసలే అంగీకరించదు. ఎందుకంటే తమకు పొలిటికల్గా నష్టమయ్యే పని చేయవారు. సో చాలా కాన్షియస్గా చేస్తారు. ఈ లెక్కలన్నీ తెలియక కంగనా రనౌత్ రాహుల్ గాంధీని తిడితే, గాంధీ మహాత్ముని తిడితే, వ్యవసాయ చట్టాలను సమర్థిస్తే, రైతు ఉద్యమాన్ని తిడితే తనకు బీజేపీ పార్టీ తనను హక్కును చేర్చుకుంటుందని భ్రమపడింది. ఆమెకు ఆల్రెడీ మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపం కూడా ఉంది. ఆమె మంత్రి పదవి ఆశించింది, అది రాలేదన్న కోపం, బాధతో ఉంది. సో ఎప్పుడైతే ఈ ఓవర్ యాక్షన్ చేసిందో పార్టీకి దగ్గర అవుదామని అది బూమరాంగ్ అయిపోయింది. చాలామందికి అది తెలియదు. బీజేపీలో స్టేట్ లెవెల్లో ఉండే లీడర్లకు అర్థం కాదు ఇది. తమ నాయకత్వం మెచ్చుకుంటుంది, ఎవరు పనిచేస్తారు, అది రివర్స్ అవుతుంది. ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ అలా తనను వ్యతిరేకించే వారైనా సమాజంలో వారికి పలుకుబడి ఉంటే, సమాజం వారి పట్ల గౌరవంగా ఉంటే వారిపైన దాడి చేయదు. అందుకే గాంధీ మహాత్ముని పైన అటాక్ చేస్తే బీజేపీ సమర్థించలేదు. బీజేపీ వ్యవసాయ చట్టాలపైన రైతు ఉద్యమం పైన అటాక్ చేస్తే బీజేపీ సమర్థించలేదు. మీరు మొదట్లో అన్నట్లు డిజోన్ చేసుకుని మాకు సంబంధం లేదు, వ్యక్తిగత అభిప్రాయం అని. ఎందుకు? పాపులర్ ఒపీనియన్ను, పాపులర్ ఇమేజ్ను దెబ్బతినకుండా బీజేపీ జాగ్రత్త పడుతుంది. అది కంగనా రనౌత్కి అర్థం కాలే. తాను ఇలా మాట్లాడితే తను వెంటనే చూడబ్బా గాంధీని తిట్టారు, రాహుల్ గాంధీనే కాదు మహాత్మా గాంధీ కూడా తిట్టారు, వ్యవసాయ చట్టాలు మళ్ళీ కావాలంటున్నారు,
రైతు ఉద్యమం పైన అభాండాలు వేశారు, రైతు ఉద్యమంలో పాల్గొన్న సిక్కుల్ని ఖలిస్తానీయులు అన్నారు. అందువల్ల ఇది బీజేపీ లైనే కదా, బీజేపీ లైనే. కానీ బీజేపీ లైన్ను అన్కంట్రోల్డ్గా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే న్యూక్లియర్ సైన్స్ ఉంటుంది, మనకు న్యూక్లియర్ రియాక్షన్ ఉంటుంది. అది కంట్రోల్ చేస్తే పవర్ ప్రొడ్యూక్షన్ అవుతుంది, అన్కంట్రోల్ చేస్తే అణుబాంబు అవుతుంది. బీజేపీకి ఈ న్యూక్లియర్ రియాక్షన్ పాలిటిక్స్ తెలుసు. అంటే కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్ ఏమో చైన్ రియాక్షన్ ఏమో పవర్ను ప్రొడ్యూస్ చేస్తే, అన్కంట్రోల్డ్ చైన్ న్యూక్లియర్ రియాక్షన్ ఏమో డిజాస్టర్, వినాశానికి కారణమవుతుంది. అందువల్ల బీజేపీ చాలా ఎక్స్ప్లోజివ్ మాటలు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, కానీ అది కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్ కన్వర్జేషన్కి ఎలో చేస్తారు తప్ప అన్కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్ కన్వర్జేషన్ బీజేపీ ఎలో చేయదు. ఎందుకంటే బీజేపీకి తెలిసిన న్యూక్లియర్ సైన్స్ అది. అందువల్ల ఈమె కంగనా రనౌత్ అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ రియాక్షన్గా మారిపోయి పార్టీకి ఆమెకు వినాశకరంగా మారిపోయింది. అందుకే ఆమెను పార్టీయే దాదాపు ఓన్ చేసుకోవడం లేదు. అందుకే కంగనా రనౌత్ ఎక్కడ కనబడతలేదు, కనబడి ఏం చేయాలి, ఇలాంటి కామెంట్లు చేసి వార్తల్లోకి ఎక్కుదాం అనుకుంటారు. అది బూమరాంగ్ అవుతుంది. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాకపోవడం కావచ్చు, ఆ కారణాల వల్ల ఆ పని చేస్తూ ఉంటుంది, దానికి నష్టపోతూ ఉంటుంది.